సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. పంట వ్యర్థాలను తగలబెట్టడంతో నేల సారం దెబ్బతింటుందని, అంతేకాక పంటల దిగుబడి కూడా తగ్గుతుందని తెలిపారు. దక్షిణాఫ్రికాకు చెందిన బయోవేస్ట్ ఎనర్జీ సంస్థ, రాష్ట్రానికి చెందిన స్పాన్టెక్ ఇంజనీర్స్, ఎకోమాక్స్ ఎనర్జీ సంస్థల మధ్య పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుపై ఒప్పందం జరిగింది. పంట వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. సుమారు 1,500 కోట్ల వ్యయంతో 200 బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడానికి కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. నగర శివారు గౌడవెల్లికి చెందిన రాహుల్ అనే 24 ఏళ్ల యువకుడు అప్పు చేసి మరీ బెట్టింగ్లు పాల్పడుతున్నాడు. దీంతో సుమారు 4 లక్షల వరకు అప్పులు పాలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాహుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రేటర్ పారిశుద్ధ్య కార్మికులు, విజయ డైరీ కార్మికులు మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ కార్యాలయం దగ్గర జరిగిన మేడే ఉత్సవాల్లో డిప్యూటీ మేయర్ మాతే శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికులే మన సమాజ నిర్మాణంలో బలమైన మూల స్తంభాలని ఆమె తెలిపారు. కార్మికులకు ఆమె మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఈ ర్యాలీ ప్రారంభించారు. కనీస వేతనం 26,000కు పెంచి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మేడే వేడుకలు ఘనంగా జరిగి ఆసుపత్రి యూనియన్ నాయకుడు బండమూడి రాంబాబు మేడే జెండా ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్మికుల ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జనాభా లెక్కల్లో కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయంపై పలు బీసీ సంఘాలు హైదరాబాద్లో సంబరాలు చేశాయి. ఆల్ ఇండియా ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదర్గూడ కూడల్లో జ్యోతిరావు పులే దంపతుల విగ్రహాన్ని పూలమాల వేసిన వెల్లడించారు. అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీ ఆజాద్ ఐకాసా చైర్మన్ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ 22 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతిఫలం దక్కిందన్నారు. ప్రధాని మోడీ జాతి గణనలో కులగణన చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.